నమస్తే, విజయవాడ నుంచి అందిస్తున్నాం. నేను దీప్తి. నిన్న జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, బస్ యాక్సిడెంట్. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ దాకా బయలుదేరుతున్న బస్సు అనుకోకుండా విజయవాడకి సమీపంలో ఉన్న మూలపాడు గ్రామం వద్ద కల్వర్ట్లో పడి 11 మందికి పైగా దుర్మరణం చెందారు. ఇదే ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న జరిగింది అని అనుకుంటుంటే, అధికార ప్రతిపక్షాల మధ్యలో ఈ ట్రావెల్ వార్ నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ముదిరి పాకన పడిందని చెప్పాలి. ఓ పక్క వైద్యాధికారి చేతుల్లోంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాక్కున్నారు. ఇది సరైన తీరు కాదు, ప్రవర్తించే విధానం ఇది కాదు అన్నది టీడీపీ చేస్తున్న వాదన. కాకపోతే అసలు జరిగిన ఇన్సిడెంట్ ని తప్పుపడుతూ దాన్ని డైవర్ట్ చేస్తూ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ చేస్తోంది ప్రభుత్వం అన్నది ప్రతిపక్షాలు చెప్తున్నమాట. ఈ అంశానికి సంబంధించి, అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి రాజకీయ పరిణామాలు ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయో వీటన్నిటిని ఉద్దేశిస్తూ ఇవాళ వారధికి విజయవాడ స్టూడియోకి గెస్ట్ గా విచ్చేశారు వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయ్ భాస్కర్. ఇవాళ మనతో ఉన్నారు. హలో అండి, నమస్తే. బాగున్నారా? బాగున్నాండి. రైట్. అయితే ఇవాళ మీరు మన గెస్ట్ తో మాట్లాడాలి అని అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 086624343442 లేదంటే tv9.varadi అనే ఐడికి skype.com లోకి లాగిన్ అయిన తర్వాత కనెక్ట్ అవ్వండి. ఇన్ కేస్ మీ వెబ్ క్యామ్ కి కనుక వెబ్ క్యామ్ సపోర్ట్ చేయకపోతే మీ సిస్టమ్ కి కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు TV9 స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఈ నంబర్స్ కి 086624343442 కి నంబర్ కి కాల్ చేయండి. మీన్వైల్ నేను మాట్లాడతాను. సామ్నేన్ గారు, మీరు చెప్పండి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ నిజంగా చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అయితే అధికార ప్రతిపక్షాల మధ్యలో ఈ ట్రావెల్ వార్ ఇంకా అంటే ప్రజలకి ఓ పక్క మీరు అష్యూరెన్స్ ప్రొవైడ్ చేయాల్సింది పోయి అధికార ప్రతిపక్షాలు కొట్టుకోవడం అనేది ఎలా చూస్తారు? నిన్న దివాకర్ ట్రావెల్స్ బస్సు భువనేశ్వర్ నుండి హైదరాబాద్ వెళ్ళవలసే బస్సు కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరం. ఈ విషయంలో వైఎస్ఆర్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలు కానీ అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తపరుస్తున్నారు. చనిపోయిన కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ సంఘటనలో నిన్న ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి హుటాహుటిన నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. మార్గ మధ్యలో బస్సు యాక్సిడెంట్ ప్లేస్ కూడా చూసి వెంటనే హాస్పిటల్ చేరుకోగానే ఆయన వస్తున్నాడని తెలియగానే టీవీలో స్క్రోలింగ్ రాగానే వెంటనే డెడ్ బాడీస్ హాస్పిటల్లో ఉంచకూడదు, ఆయన ప్రత్యేకంగా ఇక్కడ రావడం అనేది ప్రజల సానుభూతి పొందుతాడని చెప్పి భయం చేత అధికార పక్షం వాళ్ళు వెంటనే హడావుడిగా నిజంగా డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం చేసి కానీ పంపించాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి బాడీ చనిపోయిన ప్రతి కుటుంబం, అంటే యాక్సిడెంట్గా చనిపోయిన ప్రతి కుటుంబాన్ని కూడా పోస్ట్ మార్టం చేసి తీరాలి. అలా పోస్ట్ మార్టం చేయకపోతే వాళ్ళ మీద చట్టరీత్యా 302 కేసు పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. 302 కేసు అంటే హత్యా నేరం, అది హత్య కేసు, అది హత్య చేసినట్టే భావించాలి. అటువంటి హత్య కేసుని పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 11 మృతదేహాన్ని కూడా కంపల్సరిగా పోస్ట్ మార్టం చేయాలి. అయితే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి వస్తే, మరి హాస్పిటల్ రావడం అనేది మేము సానుభూతి వ్యక్తపరచడం తప్ప ఇంకా చేయగలిగింది కూడా ఏం లేదు. ఆ హాస్పిటల్కి వస్తే ఆ సింపతి ఆయన గెయిన్ చేస్తారేమో అని చెప్పి దుర్బుద్ధితోటి అధికార పక్షం వాళ్ళు వెంటనే హడావుడిగా అసలు పోస్ట్ మార్టం చేయలే, ఇంక్వెస్ట్ చేసి పోలీసు వాళ్ళు డాక్టర్స్ కాగితాలు అప్పచెప్పారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడిగారు, పోస్ట్ మార్టం చేయలేదని ఉదయమాన్ గారు మీకు ఖచ్చితంగా తెలుసా? ఖచ్చితంగా నాయక్ అనే ఒక డాక్టర్ గారు వచ్చారు హాస్పిటల్ నుంచి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ర్యాంకులో వచ్చారు. ఆయన వచ్చి, ఆయన పేరు నాయక్ గారు, నాయక్ అన్నా అని పిలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాయక్ అన్నా, ఇదంతా పోస్ట్ మార్టం అయిందా? ఇందులో డ్రైవర్ ఎవరంటే డ్రైవర్ అని బాడీ చూపించారు. అక్కడ డ్రైవర్ బాడీ కూడా ప్యాక్ చేసి అంతా రెడీగా ఉంది. ఆ ప్యాకింగ్ మీద స్లిప్ అంటించేశారు. అన్నీ కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ ఎంటర్ కాగానే 2 వ్యాన్లు 2 బాడీస్ కూడా ఎదురైనాయి. మిగిలిన బాడీలన్నీ హాస్పిటల్లో మార్చిలో మంచాల మీద పండుకోబెట్టారు, బెడ్స్ మీద ఉన్నాయి. వెళ్ళి చూసాం, పలానా వాళ్ళు బెడ్ అని చెప్పారు. డ్రైవర్ ఎవరంటే పలానా డ్రైవర్ అని చూపించారు. డ్రైవరు బెడ్ దగ్గర ఉండి, ఈయన డ్రైవర్ని మీరు పోస్ట్ మార్టం చేశారంటే చేసామని చెప్పి డాక్టర్ గారు నాయక్ గారు చెప్పారు. చేస్తే మరి అతను ఏమైనా తాగి ఉన్నాడని, డ్రింక్ చేస్తున్నాడా అని చెప్పి అడిగారు. మద్యం తీసుకున్నట్టయితే మీకు రిపోర్ట్లో వస్తుంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. లేదని మేము పోస్ట్ మార్టం చేయలేదు, ఇంక్వెస్ట్ మాత్రం చేసాం, పోస్ట్ మార్టం చేయడానికి టైం సరిపోలేదు, హడావుడి చేశారు అధికారులు, దానివల్ల మేము చేయలేకపోయాం సార్ అన్నాడు. అదేంటి మరి మీ పేపర్స్ ఏంటి, చేతిలో పేపర్స్ అంటే, పేపర్స్ చూడగానే అందులో ఇంక్వెస్ట్ రిపోర్ట్ తప్ప పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు.
దిగ్భ్రాంతి చెందాడు. పోస్ట్ మార్టం చేయకుండా బాడీస్ అప్పచెప్పేస్తానంటే ఆల్రెడీ పేపర్స్ అడిగారా, లాక్కున్నారా? పేపర్స్ చూపించారు. చూడగానే జగన్మోహన్ రెడ్డి గారు చదవగానే డాక్టర్ గారికి భయం వేసింది. అతని మీద కంప్లైంట్ చేస్తారని భయం వేసి ఆ పేపర్స్ లాక్కున్నారు. లాక్కోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అదేంటి చదువుతుంటే పేపర్ తీసుకుంటారండి, పేపర్ అఫీషియల్గా మాకు కావాలంటే జిరాక్స్ ఇస్తారు సూపరింటెండెంట్ గారిని అడిగితే ఇవ్వండి అని చెప్పి అడిగారు ఆయన. ఈలోపు కలెక్టర్ గారు వచ్చేసి బయటకు వచ్చేసి ఆయన హడావుట్ చేస్తున్నారు. ఉదయ్ భాన్ గారు ఒక్క నిమిషం అండి, కంటిన్యూ చేద్దాం. కాకపోతే ముందు మాట్లాడడానికి స్కైప్ కాలర్ కువైట్ నుంచి నాగేంద్ర బాబు సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర బాబు గారు చెప్పండి. ఉదయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఐ హావ్ 3 క్వశ్చన్స్ అండి. ఈ దావోస్ నుంచి ఢిల్లీ దాకా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ నుంచి ఆర్బీఐ రిపోర్ట్ల వరకు 28 రాష్ట్రాలను వెనక్కి నెట్టి ప్రతి చోట ఫస్ట్ ప్లేస్ లో నిలిచి గెలిచి రాజధాని లేని రాష్ట్రం ఎవరికి తీసిపోమని 2016 స్టేట్ ఆఫ్ ద ఇయర్ ఎలా పొందింది? ఆంధ్రప్రదేశ్ కింద పేరు రావడానికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఏమిటి? ఏపీని దేశంలో ప్రత్యేకంగా నిలబెట్టడానికి దారితీసిన అంశాలేవి? ద సెకండ్ అండి, ఏపీలో 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు 38 దేశాలు ఆసక్తి చూపించాయి. మహారాష్ట్రలో కూడా జరిగాయనుకోండి, కానీ పెట్టుబడి సదస్సులో అక్కడ 2.8 లక్షల కోట్ల కంటే ఎక్కువ దాటలేదు. వృద్ధి రేట్లో బీహార్. రైట్, చెప్పండి ఉదయ్ భాన్ గారు, కాన్ కట్ అయినట్టు ఉంది. ఇప్పుడు కొత్త రాష్ట్రం అనేది దాన్ని డెవలప్ చేసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది, అట్లానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి ఎవరు ఆటంకం కలగజేయట్లా. రాష్ట్ర అభివృద్ధి అనేది తప్పనిసరిగా జరిగి తీరాలి. అలానే రాష్ట్ర రాజధాని కూడా తప్పకుండా మనం కట్టుకోవాలి. దానికి పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ పక్షాన మేము పూర్తిగా దాన్ని సహకరిస్తాం. అంటే ఈ నాగేంద్ర బాబు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో కల్లా మేటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉద్భవించింది కదా ఇప్పుడు అంటారు ఆయన. అది కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కదా అంటారు ఆయన. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మేటి రాష్ట్రంగా అని చెప్పి ఫోటోల రూపంగా పేపర్ల రూపంగా ఉంది తప్ప ఇవాళ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ డెవలప్మెంట్ లేదు. ఇవాళ రైతుల పరిస్థితి చాలా అగౌరవంగా ఉంది. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇవాళ పండిన పంట గిట్టుబాటు ధరలేదు. కేవలం సిటీస్లో ఏదో పెట్టుబడిదారుల కోసం విశాఖపట్నంలో పెట్టే ఈ సమ్మిట్ లాంటి ప్రోగ్రామ్స్ పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు తప్ప, అలానే మహిళా సదస్సులను పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు తప్ప, గ్రామాల్లో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. గ్రామాల్లో పరిస్థితి చూస్తే వాళ్ళ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా తయారైపోయింది. వాళ్ళ పంట గిట్టుబాటు ధర లేదు. వాళ్ళ మిర్చి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మిర్చి పంట వేస్తే మిర్చి కొనేవాళ్ళు లేరు. వాళ్ళ గ్రామాల్లో సాగునీరే లేక చాలా పంటలు ఎండిపోయినాయి రాష్ట్రంలో. అటువంటి పరిస్థితి చూడాలి తప్ప ఇవాళ నగరాల్లో జరిగేది ఏదో 2-3 నగరాల్లో విశాఖపట్నంలో సమ్మిట్లు, లేదా సముద్ర తీర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలు, లేకపోతే విజయవాడ ఇక్కడ ఇబ్రహీంపట్నంలో జరిగే మహిళా సదస్సులు చూసి మీరు టీవీలో చూసే ఏదో గొప్ప జరుగుతున్నారు. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి చెందలా. ఇవాళ 80 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎక్కడ కొత్త ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో చదువుకున్న మంది లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో ఖాళీగా ఉన్నారు. ఇవాళ నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. కాబట్టి వాళ్ళ ముందు రాష్ట్ర పరిస్థితి చూడండి తప్ప మీరు ఎక్కడో విదేశాల్లో ఉండి చూసే ఫోటోలు చూసి మీరు అనవసరంగా మోసపోకండి. దయచేసి వచ్చి గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో మీరు చూసి తెలుసుకోండి. రైట్, ఇందాక మీరు చెప్తున్నారు సో పేపర్స్ లాక్కునే ప్రయత్నం జరగలేదు అని చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా నేను కూడా హాస్పిటల్లో ఆ మార్చి రూమ్ లో జగన్మోహన్ రెడ్డి గారి వెనకాలే నుంచున్నాను, ఒకసారి పక్కనే నుంచున్నాం. మేము దగ్గర నుంచి చూసాం. మేము ఎక్కడ కూడా దీన్ని అబద్ధం చెప్పాల్సిన పని కూడా లేదు. ఇది కేవలం వక్రీకరిస్తున్నారు తప్ప ఇది అంటే మన ఆడియన్స్ కి కూడా ఒకసారి క్లియర్ గా అర్థం అవ్వడానికి ఇన్క్వెస్ట్ కి పోస్ట్ మార్టం కి డిఫరెన్స్ ఏంటి? ఇన్క్వెస్ట్ అనేది పంచనామా లాంటిది. పోలీసులు పుట్టుమచ్చలు ఎక్కడున్నాయి దేహం మీద, ఆయనకి గాయాలు ఎక్కడున్నాయి, అతనికి కాలు గోళ్ళు ఎన్ని ఉన్నాయి, ఇటువంటి దేహం మీద ఉన్న అవయవాల మీద ఉన్న ప్రధానమైన గుర్తింపులు ఇన్క్వెస్ట్లో రాసుకుంటారు. దాన్ని తీసుకెళ్లి డాక్టర్ చేతిలో పెడతారు. డాక్టర్స్ తర్వాత పోస్ట్ మార్టం చేయాలి. కానీ అటువంటి పోస్ట్ మార్టం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి వచ్చేస్తున్నారు. హాస్పిటల్ రాగానే ఆ సానుభూతి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెందకూడదు, వైఎస్ఆర్ పార్టీకి రాకూడదు అని ఒక దుర్బుద్ధితోటి వెంటనే ప్యాక్ చేయడం మొదలుపెట్టేశారు. గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు, గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారంటే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మినిస్టర్ హోదా ఉంది ఆయనకి. ఆయన పోలీసులు అక్కడ వందలాది మంది పోలీసులు ఉన్నారు. ఉన్న 15-20 మంది గో బ్యాక్ అంటే వాళ్ళని కనీసం బయటికి పంపలేకపోయారంటే ఇవాళ ప్రభుత్వం కూడా కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆలోచిస్తున్నారు తప్ప నిజంగా అక్కడ ఒక సానుభూతి వ్యక్తపరచడానికి వచ్చారు, పరామర్శకు వచ్చారు. ఒక ప్రతిపక్ష నాయకుడు అతనికి ఇంకిత జ్ఞానం కూడా లేదు. కనీసం పోలీసు కూడా సహకరించాల. అదే మేము ఇవాళ ఒక ధర్నా చేయాలన్నా లేదా ఏదైనా నిరసన తెలియజేయాలంటే హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇవాళ
స్టేట్లో ఎప్పుడూ లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం బ్యారేజ్లో ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు సాగునీటి మీద అనేక రకాల ఉద్యమాలు చేశాడు. ప్రకాశం బ్యారేజ్ మీద పాదయాత్ర చేశాడు, బస్సు యాత్ర చేశారు. ఎప్పుడు అరెస్టులు లేవు. ఇక్కడ ఈ రాష్ట్ర చరిత్ర ఎప్పుడు అరెస్టులు లేవు. ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010 ఆయన మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాల అరెస్టులు, అనేక రకాల అక్రమ కేసులు ప్రతిపక్ష నాయకుల మీద. ఇవాళ ఇన్ని జరిగే భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లే. ఇవాళ ఓ ప్రతిపక్ష నాయకుడి మీద, నాయకుడి మీద, గ్రామస్థాయి నాయకుడిని తెగించి రాష్ట్ర స్థాయి నాయకుడు వరకు కేసుల మీద కేసులు పెడతారు ఇవాళ. రైట్, మనతో మాట్లాడడానికి శ్రీనివాసరావు ఒంగోలు నుంచి ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు చెప్పండి. రైట్, కాల్ కట్ అయినట్లుంది. ఉదయభాన్ గారు, మీరు అంటున్నారు ప్రత్యేకంగా కావాలని చెప్పి అధికార పక్షం ప్రతిపక్షం మీద కేసులు బనాయిస్తోంది ఇవాళ అన్నదే మీరు చేస్తున్న ఆరోపణ? అవునండి, కావాలని ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్స్ సంఘం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జిల్లా కలెక్టర్ బాబు గారిని ఏదో అన్నారని చెప్పి, బాబు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి అన్నారని చెప్పి ఇవాళ వాళ్ళు ఒక మినిస్టర్ మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేశారు. ఇదే ఐఏఎస్ ఆఫీసర్లకి నేను దయచేసి వారిని అందరిని అడుగుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే అందరికీ గౌరవం, వారి పట్ల పూర్తి అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది, అన్ని రకాల దుర్భాషలు, అందుకని ఇవాళ ఐఏఎస్ సంఘం తీవ్రంగా దాన్ని ఖండిస్తోంది అని చెప్తున్నారు. దుర్భాషలు ఆడలేదు, కేవలం డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేయలేదు ఏంటండి కలెక్టర్ గారిని అడిగారు తప్ప, కలెక్టర్ గారు కూడా దాని గురించి మిమ్మల్ని జైలుకి పంపిస్తాను, మీ అంతు చూస్తాను ఆయన్ని అనలేదు. ప్రత్యేకంగా బాబు గారిని కలెక్టర్ బాబుని మాత్రం అనలేదు జైలు. ఈ విధంగా చేస్తే, ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడితే ఆయన పోస్ట్ మార్టం చేయకుండా చేశానని చెప్పి అన్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా జైలుకి పంపించాల్సి వస్తుంది, సెంట్రల్ జైలు చూడాల్సి వస్తుంది, ఈ విధంగా అబద్ధాలు ఆడితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆ విధంగా ఉన్నాయి అని ఆయన చెప్పారు తప్ప మిమ్మల్ని ఆయన ప్రత్యేకంగా కలెక్టర్ బాబుని పర్సనల్గా ఉద్దేశించి మాట్లాడాలి. అక్కడ జరిగిన సంభాషణ బట్టి, అక్కడ జరిగిన సంఘటన బట్టి ఆ విధంగా డాక్టర్లను ఉద్దేశించి, అధికారులను ఉద్దేశించి అన్న మాటలు తప్ప వ్యక్తిగతంగా కలెక్టర్ బాబుని అన్న మాటలు కావు. ఇవాళ విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఉన్నారండి ఆయన వీరపాండ్యన్ గారు గత 4-5 మాసాల క్రితం ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఫుడ్ కోర్ట్ ఉంది, ఆ ఫుడ్ కోర్ట్ తీసేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ అక్కడ అదే ముఖ్యమంత్రిగా ఆదేశం మేరకు తీసేయాలని చెప్పి ఫుడ్ కోర్ట్ ఉండటం వల్ల అక్కడ అనేక రకాల అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి అంటే దాన్ని విజయవాడ సిటీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎటువంటి బస్సులో ఫుడ్ కోర్ట్ తీసేయడానికి వీల్లేదని చెప్పి ఆ రోజు నైట్ తీసేస్తే వీరపాండ్యన్ ఇంటి ముందుకు వెళ్ళారు. బందర్ రోడ్లో వీరపాండ్యన్ ఇంటి ముందుకు వెళ్ళి స్టేడియం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్కన ఆయన గృహంగా ఆయన క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి, గవర్నమెంట్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి దుర్భాషలాడారు. వీరపాండ్యన్ రా, బయట రా, నీ అంత చూస్తాం, జాగ్రత్త, పై గవర్నమెంట్ మాదే, కింద గవర్నమెంట్ మాదే అని చెప్పి అనేక రకాల దుర్భాషలాడారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ విధంగా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వచ్చి ఆ విధంగా మాట్లాడితే ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్ సంఘం ఏమైందని అడుగుతున్నాను. అలానే చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేని పట్టుకొని, వనజాక్ష ఎమ్మెల్యేని పట్టుకొని దుర్భాషలాడి ఆవిడ మెడబెట్టి జుట్టు పట్టి లాగి కింద ఈడ్చి పెడితే ఇదే ఐఏఎస్ ఆఫీసర్ బాబు గారు కలెక్టర్గా ఉండి ఆ ఎంఆర్ఓకి ఏమాత్రం రక్షణ ఇచ్చారు, అదే రెవెన్యూ ఆఫీసర్స్ ఎందుకు ఆ రోజు ఖండించలా? ఒక ఎమ్మెల్యేకి జానకి రామయ్య గారు కాల్ చేశారు, స్కైప్ కాలర్ సిద్ధంగా ఉన్నారు ఫ్రమ్ ఉదయగిరి. జానకి రామయ్య గారు చెప్పండి. మేడం గారు, ఉదయభాను గారిని నేను ఒకటే క్వశ్చన్ అడుగుదారు అనుకుంటున్నా. అడగండి. హలో, అప్పుడు ఆయన ఈ దుర్ఘటనకు నందిగామ వచ్చారు కదా, బాధితుల్ని పరామర్శించాలి తప్ప ఆయన ఎక్కడో పులివెందుల రాజకీయాల కింద దౌర్జన్యంగా ఆ పోస్ట్ మార్టం రిపోర్టు లాక్కోవడం అనేది ఎంతవరకు సమంజసం అండి? రైట్ జానకి రామయ్య గారు, ఒకసారి ఉదయభాన్ గారు ఏం చెప్తారో ఒకసారి విందాం. హలో జానకి రామయ్య గారు, మీరు చెప్పిన క్వశ్చన్ బట్టి నేను చెప్తున్నాను. ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నానండి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దుర్భాష ఆడలా, కేవలం వక్రీకరించి ఆ విధంగా ఆయన పర్సనల్గా టార్గెట్ చేసి ఆయన ఏదో రకంగా అవమానం చేయాలి, ఏదో రకంగా ఆయన్ని టార్గెట్ చేయాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా వాళ్ళు సృష్టించారు తప్ప అక్కడ యాక్చువల్గా ఆ విధంగా జరగలేదు. అక్కడ ఆ రోజు ఆయన అన్నది ఏంటంటే పోస్ట్ మార్టం చేశారా చేయలేదని అడిగారు. చేశారని చెప్పి డాక్టర్ అబద్ధం ఆడినందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోపం వచ్చింది తప్ప చేయలేదని చెప్పచ్చు. చేశారని చెప్పి అవన్నీ కూడా పోస్ట్ మార్టం చేసినట్టుగా మొత్తం ప్యాక్ చేసేసి వాళ్ళందరికీ బాడీలన్నీ అప్పగించడానికి సిద్ధంగా చేశారు. బాడీలన్నీ కూడా తాళ్ళుతో కట్టేశారు, స్లిప్ అంటించారు. ఇవన్నీ చేసిన తర్వాత అబౌట్ టు స్టార్ట్ అనమాట. బాడీ బయటికి వెళ్ళటమే తరువాయి, ఈయన వెళ్ళిపోగానే బాడీలు బయటకి ఇచ్చేస్తారు వాళ్ళు. ఈయన రాకముందే బాడీలు ఇచ్చేయాలని చెప్పి చూశారు, కానీ మేము హడావుడిగా బయలుదేరి టైం అయిపోతుందని చెప్పి చాలా స్పీడ్గా రావడం జరిగింది. హాస్పిటల్కి బాడీలు చూసి పరామర్శించి మన సంతాపం తెలియజేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారు.
దానివల్ల తప్ప అక్కడ ఎటువంటి ఉద్దేశం మాకు లేదు. ఎవరిని కూడా అవమానపరచాలని, ఎవరిని కించపరచాలని మా ఉద్దేశం కూడా కాదు. రైట్ అండి. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి స్కైప్ కాల్లో చెన్నై నుంచి రాజా సిద్ధంగా ఉన్నారు. రాజా గారు చెప్పండి. రైట్, కాల్ సరిగ్గా కనెక్ట్ అయినట్లేదు. ఇన్ కేస్ ఎవరైనా సరే ఆడియన్స్ కాల్ చేసేటప్పుడు దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ చేయండి. అండ్ అలాగే మీ సిస్టమ్కి కనుక వెబ్ క్యామ్ సపోర్ట్ చేయకపోతే కాల్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకొని కాల్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది, కాల్ క్వాలిటీ కూడా. ఉదయ్ భాను గారు చెప్పండి. అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం కంప్లీట్ చేయలేదు కాబట్టి కేవలం ఇన్క్వెస్ట్ రిపోర్ట్స్ పెట్టుకున్నారు. దాన్ని ఆయన గట్టిగా అడిగేసరికి ఇక్కడ పెద్ద రాద్ధాంతం జరిగింది అని అన్నారు. అసలు ఎందుకండి పోస్ట్ మార్టం చేయాల్సినంత కండిషన్ టైం లేనట్లుగా కేవలం ఇంక్వెస్ట్ మాత్రమే సరిపెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ పార్టీకి అయిన వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి కలుగుతున్నాను. ఎవరికైనా సరే రూల్స్ ప్రకారం చేయాల్సిన ఫార్మాలిటీస్. చంద్రబాబు నాయుడు గారు రాలా. 50 కిలోమీటర్ దూరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ విజయవాడ ఉన్నప్పుడు కూడా ఆయన రావడానికి అవకాశం దొరకలేదు, రాలేకపోయారు. చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడు, మా నాయకుడు రాలేకపోయాడు అని చెప్పి ఒక దుగ్ధతోటి దేవినేని ఉమామహేశ్వర కానీ అక్కడ ఉన్న మిగతా కామినేని శ్రీనివాస్ కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఇన్స్ట్రక్షన్స్ అలా ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడు రాకముందే బాడీస్ అని వెళ్ళిపోవాలి ఇక్కడ. ఓకే, ఆయన అయినప్పుడు కూడా మేము చాలా త్వరగా రావడం జరిగింది. రాగానే హాస్పిటల్స్లో స్లోగన్స్ గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి, గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎక్కడైనా ఉందండి అక్కడ వచ్చిన దానికి చనిపోయిన కుటుంబాలని, చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీస్ పరామర్శించడానికి వస్తే దానికి గో బ్యాక్ అనవలసిన పని లేదు అక్కడ. ఆ విధంగా రాద్రాన్ని చేసి ఇవాళ మేమేదో కలెక్టర్ గారిని ఏదో అన్నారని చెప్పి ఇవాళ అధికారులను అడ్డగించినట్టుగా కేసు పెట్టారు. నిజంగా ఇవాళ ఏ రాష్ట్రంలో ఉదయ్ భాను గారు ఐ గెస్ ఈవెన్ మీ మీద కూడా కేసు ఫైల్ అయినట్లే ఉంది కదా? ఉంది, మా మీద కూడా ఉందండి కేసు. నా మీద కూడా నేను A3గా నా పేరు కూడా నమోదు చేశారు. కేవలం అడిగినందుకే నమోదు చేశారు. ఎక్కడ కూడా అధికారులని విధులకు ఆటంకం కలిగించినట్టుగా కేసు కట్టించారు. రైట్, నెక్స్ట్ మంత్ మాట్లాడడానికి రాజు గాజువాక నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజు గారు చెప్పండి. మేడం మీరు ఒకసారి ఉదయ్ భాను గారితో మాట్లాడచ్చు? ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి సార్. ఇప్పుడు అక్కడ జగన్ గారు వెళ్ళి అడగడం తప్పేం లేదు కదండి? తప్పేం లేదండి. ఇప్పుడు సార్ జగన్ గారు వెళ్ళి అడగడం తప్పేం లేదు కదా, చనిపోతే అడగడం తప్పేం కాదు కదా మేడం? సార్ ఉదయ్ భాను గారు సార్ చెప్పండి, అడగండి. ఒకరు చనిపోతే అడగడం తప్పేం కాదు సార్. ఇదంతా తప్పు కాదని టీడీపీ ప్రభుత్వమే సరిగ్గా చేయట్లేదు ఏ పనులను. ఇలాగెళ్ళి అడగడం కూడా తప్పేది సార్. చంద్రబాబు నాయుడు కాకా పట్టడానికి మినిస్టర్, ఎమ్మెల్యేలు అందరూ ఆయన్ని 24 గంటలు పొగడబడికే సరిపోతుంది. రైట్, రాజు గారు మీరు మాట్లాడుతున్నంతసేపు టీవీలోంచి మీ ఆడియో రివర్బ్ అవుతూనే ఉందండి, రిసౌండ్ వస్తూనే ఉంది. దయచేసి మీ వాల్యూమ్ తగ్గించి మీరు మాట్లాడున్నట్లయితే ఇంకొంచెం క్లియర్ గా ఉండేది, ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం ఉండేది. చెప్పండి. సో ఆయన చెప్తున్నట్లుగా కేవలం చంద్రబాబు నాయుడిని పొగడానికే సరిపోతుంది టైం అంతా, ఇంకా మిగిలిన వాళ్ళు రేస్ చేస్తున్న పాయింట్స్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. అవునండి, అని చెప్పిన మాట మాత్రం పూర్తిగా కరెక్ట్. అది ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు అంటారు ఉదయ్ భాను గారు? రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లా. ఇవాళ ఎక్కడ అన్ని ఉన్న ఇవాళ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం దగ్గరతో సహా మాట్లాడితే అసలు అభివృద్ధి లేదంటారా? ఎక్కడ పట్టిసీమ కట్టిన కమిషన్ కోసం కడుతున్నారు ఇవాళ. కానీ దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది కదా. ఇవాళ పట్టిసీమ పెట్టే డబ్బుని ఇవాళ పులిచింతల ప్రాజెక్ట్ మనకు ఆల్రెడీ 45 TMCల మనకి ప్రాజెక్ట్ ఉంది. అక్కడ కనీసం 75 కోట్ల రూపాయలు డబ్బు ఇస్తే తెలంగాణ గవర్నమెంట్ డబ్బు ఇస్తే పూర్తి స్థాయిలో మనం 45 TMCలు పూర్తి స్థాయిలో తీసుకోవచ్చు. పూర్తి స్థాయిలో 45 TMCలు వస్తే డెల్టాకి ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కృష్ణా డెల్టాకి ఇవాళ పూర్తి స్థాయిలో నీరు అందించవచ్చు. ఒక పక్క మనకి కృష్ణా దీనికి అవకాశం ఉన్నప్పుడు కూడా, పులిచింతల ప్రాజెక్టుకి అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవాళ పట్టిసీమ మీద కమిషన్ల కోసమే ఇవాళ పట్టిసీమ మీద కాన్సన్ట్రేషన్ చేసి పులిచింతలు వదిలేశారు. పులిచింతలకి ఇవ్వాల్సిన డబ్బుని 75 కోట్ల రూపాయలని ఇవ్వలేకుండా కావాలని చెప్పి ఆపారు. దాని పూర్తి స్థాయిలో 75 కోట్ల రూపాయలు ఇస్తే అక్కడ ఉన్న గ్రామాలు కూడా ఖాళీ చేసేవాళ్ళు. R&R కింద గ్రామాలు ఖాళీ చేసేవాళ్ళు. ఆ గ్రామాలకు 6 గ్రామాలు పూర్తి స్థాయిలో ఉన్నారు. 6 గ్రామాలు ఖాళీ చేస్తే 45 TMCలు పూర్తి స్థాయిలో నిల్వ చేసుకోవచ్చు. నీళ్ళని నిల్వ చేసుకునే అవకాశం ఇవాళ వచ్చింది. మనకు వరదలు వచ్చింది చాలా. ఆ వరదలను కూడా, నీటిని కూడా నిల్వ చేసుకునే అవకాశం లేకుండా సముద్రంలోకి వదిలేశారు. చెన్నకేశవరెడ్డి బెంగళూరు నుంచి స్కైప్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెన్నకేశవరెడ్డి గారు చెప్పండి. అన్నా నమస్తే ఉదయ్ భాను గారు. నమస్తే అండి. సింపుల్ క్వశ్చన్. ప్రతిపక్ష నాయకుడు హోదా మీద ఇవ్వలేదు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తున్నారు.
శవాల దగ్గర శవ పంచాయతీ చేయడం ఏంటండి? కలెక్టర్కి బెదిరింపులు ఏంటి? ఎయిర్పోర్ట్లో ఐపీఎస్కి బెదిరింపులు ఏంటి? ఐఏఎస్ అనుకుంటున్నారా, ఐపీఎస్ అనుకుంటున్నారా మీరు అసలు వాళ్ళని? ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళకి 2 years అంటారు, ఇక్కడికి వచ్చేసి డాక్యుమెంట్స్ లాక్కుంటారు. ఎలా బిహేవ్ చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? రైట్, మాకు ప్రతిపక్ష రైట్ నాయకుడు హోదా చెన్నకేశ్వర గారు ఒకసారి మాట్లాడదాం. ఉదయభాన్ గారు ఏం చెప్తారు? ఇవాళ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని మేము అనలేదు. ఆల్రెడీ ఆయన ప్రతిపక్ష నాయకుడే. ఇవాళ ఎన్నికల్లో ఓటమి చెందినంత మాత్రాన ఇవాళ కేవలం 1.5%తోనే ఓటమి చెందాం. అయినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా పూర్తి హోదా ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చారు. దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని న్యాయం చేస్తున్నాయి ఇవాళ. అయితే నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. అది ప్రమాదం జరగడం అది కేవలం నిర్లక్ష్యం మూలంగా జరిగింది. ఆ దివాకర ట్రావెల్స్ అనే దాని మీద ఇవాళ వరకు ఎటువంటి కేసు కూడా కట్టలేదు. ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు అక్కడ. ఒక డ్రైవర్ ఉండి 1000 ఆల్రెడీ కిలోమీటర్లు ఒక డ్రైవర్ డ్యూటీ దిగిన తర్వాత మరో డ్రైవర్ ఎక్కిన తర్వాత, అంటే సెకండ్ డ్రైవర్ ఎక్కిన 7 గంటలకి యాక్సిడెంట్ అయింది. సెకండ్ డ్రైవర్ కూడా లేడండి అక్కడ. ప్రమాదం జరిగినప్పుడు సెకండ్ డ్రైవర్ కూడా లేడు అక్కడ. ఆయన మిస్ అయ్యాడు. డ్రైవర్ కూడా మిస్ అయినట్టుగా చెప్తున్నారు వాళ్ళు, పోలీసులు అది కూడా చెప్తున్నారు. మిస్లీడ్ చేస్తున్నారంటారా? అది కూడా మిస్లీడ్ చేశారు. అక్కడ సెకండ్ డ్రైవర్ లేడు. తర్వాత సాయంత్రం ఎప్పుడు 9 గంటల రాత్రి 9 గంటల డ్రైవర్ వచ్చాడని చెప్పి చూపిస్తున్నారు తప్ప ప్రమాదం జరిగినప్పుడు కనీసం అంతమంది 10 మంది 11 మంది చనిపోతే ఆ డ్రైవర్ రెండో డ్రైవర్ కానీ చిన్న గాయాలు తగలాలి కదా. గాయాలు తగలలేదు, డ్రైవర్ కనపడలేదు, డ్రైవర్ మిస్ చేశారు. 2 డ్రైవర్లు ఉన్నారని చెప్పి అబద్ధం ఆడుతున్నారు. కనీసం ట్రావెల్స్ యాజమాన్యం తరపున ఎవరూ రాలేదు, హాస్పిటల్ రాలేదు, ప్రమాద స్థలానికి రాలేదు. ఉన్న ఒక డ్రైవర్ చనిపోయాడు, రెండో డ్రైవర్ కనపడలేదు, లేడు, రెండో డ్రైవర్ లేడు. అయినప్పటికీ కూడా దాని గురించి మేమేమి రాజకీయం చేయదలుచుకోవాలా. కేవలం ఆ శవాలను చూసి సంతాపం తెలియజేసి వాళ్ళకి ఎక్స్రేషో ఎక్కువగా ఇవ్వాలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ గారితోనో డాక్టర్ గారితో గొడవ పడటానికి రాలేదు. అందులో నుంచి ఇవాళ కేవలం 270 కిలోమీటర్ ప్రయాణం వచ్చింది. సానుభూతి తెలియజేయడం కోసం, ఎక్స్రేషో ఇప్పించడం కోసం, మళ్ళీ తిరిగి ఇటువంటి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరించడం కోసం వచ్చారు తప్ప ఇవాళ ఎక్కడ కూడా అధికారులతో గొడవ పడటానికి ఎవరు సిద్ధంగా లేరు. రైట్. ఉదయభాన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ మేము నిన్న జరిగిన యాక్సిడెంట్ విక్టిమ్స్ కి ఎక్స్గ్రేషియా అడగడం కోసం వచ్చాము అని చెప్తున్నారు. ఎంత డిమాండ్ చేస్తున్నారండి? మేము కనీసం చనిపోయిన కుటుంబానికి 20 లక్షలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నామండి. కానీ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన అమౌంట్ చంద్రన్న బీమా ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తారట. చంద్రన్న బీమా ఉంటే? చంద్రన్న బీమా ఎందుకు ఉంటుందండి? వీడు ఎక్కడి నుంచో భువనేశ్వర్ నుంచి వచ్చే హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికులకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలి. ఎక్కడో మన సిడీలో ఆంధ్ర వాళ్ళు చనిపోతే మహారాష్ట్ర గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ఇచ్చింది, 10 లక్షల రూపాయలు ఇచ్చింది. రైట్. అలానే అయ్యప్ప సీజన్లో చాలా మంది చనిపోయారు. లారీ యాక్సిడెంట్, బస్సు యాక్సిడెంట్ చనిపోతే అక్కడ కేరళ గవర్నమెంట్ 15 లక్షల రూపాయలు ఇచ్చింది ఎక్స్గ్రేషియా నందిగామ ఏరియా వాళ్ళకి. కానీ ఇక్కడ మన గవర్నమెంట్లో చంద్రన్న బీమా ఉంటే 5 లక్షల రూపాయలు, అదే ఇతర ప్రాంతాల వాళ్ళైతే 3 లక్షలు, ఇతర రాష్ట్రాల వాళ్ళైతే 2 లక్షలు అని చెప్పి 20 lakhs ఇస్తే బెటర్ గా ఉంటుంది అని 20 lakhs ఇస్తే రీజనబుల్ గా ఉంటుందని చెప్పింది. రైట్, మనతో మాట్లాడడానికి విజయ్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ రెడ్డి గారు చెప్పండి. ఉదయభాన్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇది మనకి ఇప్పుడు ఇట్లా జరగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇట్లా చేయడం వల్ల మనకే ప్లస్ పాయింట్ అవుతుందండి. ఎందుకంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం అంతా చూస్తూ ఉన్నారు. ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్లు కానీ, పోలీసులు కానీ, డాక్టర్స్ కానీ వాళ్ళంతా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, మేనేజ్ చేసి ఇవి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎట్లా తొక్కాలని చెప్పి ట్రై చేస్తున్నారండి వాళ్ళు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఫ్యూచర్ లో మనకి జగన్ గారికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఇదంతా. థ్యాంక్ యూ సార్. రైట్ విజయ్ రెడ్డి గారు, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఉదయభాన్ గారు, సో అటు చేసి ఇటు చేసి ఇదంతా వైసీపీకే ప్లస్ అవుతుంది అన్నది ఇవాళ వారు చెప్పినట్టుగా యథార్థం అండి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ కృష్ణా జిల్లాలో రెవెన్యూ ఎంప్లాయీస్ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టారు. ఇవాళ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టవలసిన అవసరం ఏంటండి? అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడారు తప్ప ఇవాళ కలెక్టర్ బాబు గారిని ప్రత్యేకంగా పర్సనల్గా ఆయన్ని అటాక్ చేసిందేం కాదు. అది ఈ విధంగా చేస్తే జైలుకి వెళ్తారని చెప్పి ఆయన సందర్భంగా చెప్పాడు. సుప్రీంకోర్టు యాక్ట్ ప్రకారం ప్రతి బాడీ కూడా పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ యాక్సిడెంట్లో చనిపోయారు, అతను ఏ విధంగా గాయాలని, ఏ విధంగా చనిపోయాడు, అతను డ్రింక్ చేసిన మద్యం సేవించున్నాడా అనే విషయాలు తెలుసుకోవడం కోసం పోస్ట్ మార్టం చేస్తే తెలుసుకోవడానికి కోసం అన్నది మీరు చెప్తున్న మాట. మొన్న వైజాగ్ సమ్మిట్ అప్పుడు ఎయిర్పోర్ట్ విషయంతో కానీ ఐపీఎస్ అధికారులతో 2 ఏళ్ళు ఆగితే నేను సీఎం అవుతాను, మీ అంత చూస్తాను అనడం, ఇవాళ ఐఏఎస్ అధికారిని బెదిరించారని అనడం, అంటే అలా కదండి. నేను చెప్తాను, ఒకే ఒక ఛానల్ వాళ్ళు పని కట్టుకొని, ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ఒక ప్రింట్ మీడియా, ఒకే ఒక ఛానల్ ఉంది. ఆ యాజమాన్యం వారు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అనని మాటలు కూడా అన్నట్టుగా వక్రీకరించి ఆయన నేను సీఎం అవగానే ఆ పని చేస్తానని చెప్పి ఎయిర్పోర్ట్లో అనలేదు, నిన్న హాస్పిటల్లో అనలేదు.
అనకపోయినా సరే అన్నట్టుగా పదే 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 ఆ ఎలక్ట్రానిక్ ఛానల్లో ఇస్తున్నారు. అది నేను సీఎం అయిన తర్వాత మీ సంగతి చూస్తాను చేలుస్తానని చెప్పి అన్నని మాటని అన్నట్టుగా చెప్తున్నారు. అక్కడ ఉన్న సుమారు వందలాది మంది ఉన్నారు, అక్కడ ప్రత్యక్షంగా విన్నవాళ్ళు ఉన్నారు. టీవీ రికార్డ్స్, మన ఎలక్ట్రానిక్ మీడియా రికార్డ్ చేసిన ఉన్న క్లిప్పింగ్స్ ఉన్నాయి. చూడండి, ఎక్కడ ఆ మాట అనలేదు ఆయన. నేను అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తానని చెప్పే మాట ఎయిర్పోర్ట్లో అనలేదు, నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో నందిగామలో అనలేదు. అనని మాటలు అన్నట్టుగా వక్రీకరిస్తారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తుంది ఒక మీడియా వాళ్ళు, ఒకే ఒక మీడియా బాగా ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. అది చాలా తప్పు, అప్రజాస్వామికం అది. కాబట్టి ఆ మీడియాని తెలంగాణలో కేసీఆర్ సుమారు సంవత్సరాల పాటు ఆ మీడియాని బ్యాన్ చేసింది తెలంగాణ గవర్నమెంట్, ఇటువంటి పనులు చేస్తుంటేనే. కాబట్టి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అండ చూసుకొని ఆ మీడియా పదే 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 ఆయన అండర్ చేస్తున్నారు. అది మాత్రం ప్రజలు గుర్తిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు కూడా. సో అందుకని ప్రజల దగ్గర నుంచి మాత్రం మీకైతే మద్దతు, ప్రజల దగ్గర నుంచి మాకు మంచి సానుభూతి కూడా లభిస్తుంది ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారండి? జరిగిందే ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఇదే ఇష్యూ గురించి ఇంకా దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్, కౌంటర్లు, ప్రతి కౌంటర్లు జరుగుతూనే ఉంటాయా లేకపోతే? లేదు, రాష్ట్రంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేది యాజమాన్య వారిని కాంట్రాక్ట్ క్యారియర్గా తిప్పుతున్నారు బస్సుల్ని. యాక్చువల్ కాంట్రాక్ట్ క్యారియర్గా భువనేశ్వర్ టు హైదరాబాద్ కాంట్రాక్ట్ క్యారియర్ అంటే, కాంట్రాక్ట్ అంటే భువనేశ్వర్ నుంచి ఎక్కించుకొని హైదరాబాద్ దింపాలి. కానీ వాళ్ళు స్టేజ్ క్యారియర్గా భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి నందిగామ, నందిగామ నుంచి కోదాడ, హైదరాబాద్, ఆ విధంగా స్టెప్ బై స్టెప్ స్టేజ్ క్యారియర్గా తిప్పుతున్నారు. ఇది చాలా తప్పు. ఇది మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం చాలా తప్పు. ఇది ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు, అధికారులు తెలుసు. తెలిసినా కూడా దీన్ని నడిపేది ఎవరు? కేసినేని ట్రావెల్స్, ఆయన ఒక ఎంపీ. దివాకర ట్రావెల్స్, ఆయన ఒక ఎంపీ. చాలామంది ఈ విధంగా రాజకీయ నాయకులు ఉండటం వల్ల ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ బాగా పెరిగిపోయింది. ఇవాళ సుమారు 1500 బస్సులు ఇవాళ కాంట్రాక్ట్ క్యారియర్గా తిప్పుతున్నాయి. 1500 బస్సులు. ఈ 1500 బస్సులను కూడా మీరు ఆర్టీసీకి ఇవ్వండి. రాష్ట్రం ఆర్టీసీ అప్పుల్లో ఉంది. ఆర్టీసీకి ఇస్తే తప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు. ఎక్కడ కూడా ఆర్టీసీ డ్రైవర్లు ఎక్కడ కూడా బస్సు కాలిపోవడం కానీ, బస్సు యాక్సిడెంట్ అవ్వడం కానీ, చిన్న చిన్న బస్సు కాలిపోవడం అంటే ఇదే సంఘటన ఒకసారి దివాకర్ ట్రావెల్స్ 2013లో దాని గురించి మాట్లాడదామండి. కాకపోతే నాని కాల్ చేశారు భీమవరం నుంచి. ఎస్ నాని గారు చెప్పండి, ఫోన్ కాల్. హలో మేడం, నేను భీమవరం నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. ఓకే మేడం, అంటే ఇప్పుడు యాక్సిడెంట్ గురించి. హలో నాని గారు చెప్పండి. ఉదయభాన్ గారు ఇక్కడే ఉన్నారు, చెప్పండి. మేడం, అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి రిపోర్ట్ ఇవ్వకూడదా మేడం అలాగా? అంటే మీరు ఏం అడగదలుచుకున్నారు? ఇవ్వాలి అనే ప్రతిపక్షం మాట్లాడుతోంది ఇవాళ. అంటే కలెక్టర్ అయినా ఏ అధికారి అయినా సరే ఆ పేపర్ ప్రతిపక్ష నాయకుడు అడిగిన నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఏదైతే పనులు చేశారో ఆయన అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ పనులు తప్పుగా అనిపిస్తున్నాయండి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పని చాలా సార్లు చేశారండి. అడుగుతారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అదే వేరే వాళ్ళు చేశారనుకోండి, అది మాత్రం తప్పు. రైట్, థ్యాంక్ యూ నాని. అదే నుంచి మీరు చెప్తున్నారు. నాని గారు చెప్పినట్టుగా, భీమవరం నుంచి నాని గారు మాట్లాడినట్టుగా ఇప్పుడు నేను కూడా చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే దివాకర్ ట్రావెల్స్ బస్సు మహబూబ్నగర్ జిల్లా పాలెం దగ్గర యాక్సిడెంట్ అయ్యి 45 మంది చనిపోయారు. బస్సు కాలిపోయింది. ఆ దుర్ఘటనలో, ఆ సంఘటనలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పాడు, వెంటనే దివాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి ముందు ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత దాని మీద న్యాయ విచారణ జరపాలి అని చెప్పి ఆ రోజు పదే మాట ఒక అపోజిషన్ పార్టీ లీడర్గా ఆయన మాట్లాడాడు. ఇవాళ ఇదే అపోజిషన్ పార్టీ లీడర్ వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆ మాట ఇవాళ దివాకర్ రెడ్డి బస్సు, ఇవాళ దివాకర్ ట్రావెల్స్ బస్సు నన్ను యాక్సిడెంట్ అయింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట. ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఒకే మాట మాట్లాడడం తప్ప, ఒకే వ్యక్తి 2 మాటలు మాట్లాడటం తప్పని చెప్పి ఇవాళ భీమవరం నుంచి నాని గారు కూడా గ్రహించాడు కాబట్టి ఆ విషయం చెప్పగలుగుతున్నాడు. 2-3 కాలేజ్ కూడా అదే అభిప్రాయాన్ని అదే విధంగా వ్యక్తీకరించారు. వాడు చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళ ప్రజలు చాలా తెలివి తక్కువ ఎవరు లేరు. ప్రజలు మనందరికన్నా బాగా తెలియగలవాళ్ళు ప్రజలు. కాబట్టి ప్రజలు ఒక మనసు ఏ విధంగా ఉందో గ్రహించాలి నాయకులు. గ్రహించి దాన్ని బట్టి ప్రభావాలు తప్ప ఇవాళ ఏదో మనకి మీడియాలు ఉన్నాయి కదా, ఇవాళ ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇవాళ ఆఫీసర్లు చేతిలో ఉన్నారు కదా వాళ్ళని గుప్పెట్లు పెట్టుకోవాలని చెప్పి ఇవాళ ఏ బాబు కలెక్టర్ గారు వాళ్ళ మరి ఇదే డిమానిటైజేషన్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కలెక్టర్ బాబుకి బెస్ట్ కలెక్టర్, బెస్ట్ మెయింటెనెన్స్ అవార్డు, ఇన్ని అవార్డులు అందుకున్న ఒక ఐఏఎస్ అధికారిని ఇవాళ మీరు ఇలా పాయింట్అవుట్ చేయడం సరికాదు అన్నది ప్రత్యేకంగా ఐఏఎస్ల సంఘం ఇవాళ ఖండిస్తున్న మాట, చెప్తున్న మాట. అలాగేదండి. ఇవాళ డిమానిటైజేషన్ వచ్చినా ఏదొచ్చినా వాళ్ళ బెస్ట్ కలెక్టర్ అన్నా కూడా
అది కావాలని కొంతమంది బెస్ట్ కలెక్టర్ అయితే మంచిదే, ఆయన ఇంకా బాగా పనిచేయాలని చెప్పి మనం అందరూ కోరుకుంటున్నాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఇవాళ ఆయన ఇంకా బాగా డెవలప్ చేయాలి అని కోరుకుంటున్నాం. కానీ ఇవాళ బయట మాత్రం ఆయన అలా కనిపిస్తున్నా ఇవాళ బాబు గారు కలెక్టర్ అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేస్ కూడా ఆయన ఇంటర్వ్యూ ఎక్కడ ఇవ్వరు. అపోజిషన్ పార్టీ గురించి చెప్పక్కర్లా. అపోజిషన్ పార్టీ లీడర్స్ ఎవరైనా మాజీ ఎమ్మెల్యేలో, మాజీ ఎమ్మెల్సీలో, లేదా ఒక సర్పంచ్ స్థాయి అధికారం లేదా సర్పంచ్ స్థాయి నాయకుడు కానీ ఎవడన్నా కలెక్టర్ గారిని కలవాలంటే 3 రోజులు 4 రోజులు వేచి ఉన్నా కూడా కలెక్టర్ గారు కలవరు. ఆయన కారు దిగేటప్పుడు కారు ఎక్కేటప్పుడు కలవడం తప్ప ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రోగ్రామ్ ఎవరికి ఇవ్వరు. ఇవాళ మాలాంటి వాళ్ళకి ఎవరికైనా కొన్ని కాన్స్టిట్యున్సీలో ప్రాబ్లమ్స్ ఉంటే కాన్స్టిట్యున్సీ జరిగే అవకతవకల గురించి కలెక్టర్ గారికి నివేదించాలన్నా కూడా కలెక్టర్ గారు దొరకదు. ఇంటర్వ్యూ దొరకదు. సీసీ గారంటే కూడా మాకు తెలియదు అంటారు. ఒకసారి మేము 2-3 సార్లు వెళ్ళాము, చూసాం ఆయన కోసం. సుమారు 6-7 గంటల పాటు వేచి ఉన్నాం. ఎక్కడ కూడా ఆయన ఇంటర్వ్యూ పిలవాల. 6-7 గంటలు కూర్చున్నా కూడా బాబు గారు కలెక్టర్ గారు మమ్మల్ని పిలవట్లేదు, అధికార పార్టీ వాళ్ళు కూడా పిలవట్లా. ఈ విధంగా ఆయన పరిపాలన కేవలం ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళతో తప్ప మామూలు స్థాయి బిలో సీఎం లెవెల్ ఎవరితో మాట్లాడా. మంత్రులు కూడా కొంతమంది మంత్రులతోనే మాట్లాడతారు తప్ప సీనియర్ మంత్రులతో మాట్లాడతారు తప్ప జూనియర్ మంత్రులతో కూడా మాట్లాడే వ్యక్తి కాదు బాబు గారు. ఈ విషయం నేను చెప్పే మాట కాదు, కృష్ణా జిల్లా ప్రజలు చెప్పే మాట. రైట్ అండి, ఒకసారి మనతో మాట్లాడడానికి జగదీష్ హైదరాబాద్ నుంచి స్కైప్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. జగదీష్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు నా ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే మీకు. హలో, ఎస్ చెప్పండి జగదీష్ గారు. హలో, ఓకే. నా స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఒక దుర్ఘటన జరిగింది, ఒక బస్సు యాక్సిడెంట్ అయింది, మనం చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన వాడికి మనం ఎలా సహాయం చేయాలని జగన్ గారి పైన కావచ్చు, ఇంకొకరి గారి పైన కావచ్చు, ముఖ్యంగా మనము రాజకీయ రంగు పులుముతున్నాం వీటికి. సో ఇది చాలా తప్పండి. మనము ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు దీనిపైన ఫోకస్ చేయాల్సింది యాక్సిడెంట్ పైన, అంతేగాని జగన్ గారి పైన కావచ్చు, ఇంకొకరి గారి పైన కావచ్చు. అది మీడియా చేస్తున్నది ఒక పెద్ద ఫ్రాడ్ అండి. రైట్ జగదీష్ గారు, రైట్ చెప్పండి. జగదీష్ గారు, మేము కూడా చెప్పేది అదేనండి. ఇవాళ అక్కడ జరిగిన సంఘటన బట్టి ప్రవర్తించాలి తప్ప జరిగిన సంఘటనని వక్రీకరించి రకరకాలుగా దాన్ని ఒక అపోజిషన్ పార్టీ లీడర్ని ఇవాళ అల్లరి చేయాలని చెప్పి ఒక కుట్రతో జరుగుతుంది తప్ప ఇవాళ ఎక్స్గ్రేషియో ఇవ్వాలి, దాన్ని వాళ్ళకి సహాయం చేయాలి. ఆ కుటుంబాలని ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ తిరిగి రాష్ట్రంలో పునరావృతం జరగకుండా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతాం తప్ప అక్కడ వేరే మేము రాజకీయం చేయాలని రాజకీయ లబ్ధి కోసం మాత్రం మేము అక్కడికి వెళ్ళలేదు. ఉదయపాన్ గారు, వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు ఆయన మాట్లాడుతూ ఇవిడ చెప్పిన మాట ఏంటంటే ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఏ మాటకు సంబంధించి అయినా సరే ఏ ప్రాబ్లం వచ్చినా ప్రశ్నిస్తే చాలు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు రేపు ఆవిడ అయితే అసెంబ్లీలోకి రానిస్తారా రానివరా అనేది ఇంకా స్టిల్ పెద్ద క్వశ్చన్ మార్క్ లానే కనిపిస్తుంది. అంటే ప్రశ్నిస్తే క్వశ్చన్ పెడుతున్నారు అన్నది పక్కన పెడితే అభివృద్ధి జరగకుండా కేవలం అభివృద్ధి లేదు అని మీరు చెప్పడం అన్నది ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటారు? నిజంగా శ్రీమతి రోజా ఎమ్మెల్యే, ఆవిడ ఎమ్మెల్యే అని చెప్పి కూడా చూడకుండా మొన్న జరిగిన ఎయిర్పోర్ట్ సంఘటన చూస్తే చాలామంది బాధ కలుగుతుంది. వాడు ఒక మహిళా సదస్సుకి, మహిళా పార్లమెంట్ సదస్సుకి ఆవిడ రమ్మని ఇన్వైట్ చేసి ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అరెస్ట్ చేసి ఆవిడని తీసుకెళ్లి హైదరాబాద్ వదిలిపెట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో ఎక్కడా జరగల. ఇటువంటిప్పుడు పిలవడం దేనికి, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దేనికి, కేవలం ఒక పార్టీ రూపంలో జరిగింది తప్ప ఎక్కడ మహిళా సాధికారతని, మహిళల్లో అనేక మంది మహిళలు ఉన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ దేశం కోసం చనిపోయింది. ఆవిడ ఇందిరాగాంధీ దేశం కోసం చనిపోయింది తప్ప ఇవాళ మామూలుగా చనిపోవాలి సహజ మరణం కాదు. ఆవిడది దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఆవిడని తీవ్రవాదులు చంపారు. ఆవిడ కనీసం ఆవిడ ఫోటో లేదు. మదర్ తెరిసా లాంటి ఫోటో లేదు. ఝాన్సీ లక్ష్మీబాయి, వీరమాత ఝాన్సీ లక్ష్మీబాయి అటువంటి ఫోటోలు లేవు. ఎక్కడా కూడా వాళ్ళ చిత్రపటాలు ఎక్కడా లేదు. మహిళలకి ఒక మంచి గుర్తింపు తెచ్చే నాయకుల ఫోటోలు ఎక్కడా లేవు. కేవలం కాలేజీ పిల్లల్ని 10,000 మంది పిల్లల్ని కాలేజీ పిల్లల్ని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి కోడల్ని, వెంకయ్యనాయుడు గారి కూతుర్ని, ఇలా స్పీకర్ గారి కూతుర్ని, ఇటువంటి వాళ్ళని పెద్ద పెద్ద నాయకుల్ని కూతుర్ని కోడల్ని తీసుకొచ్చారు తప్ప ఇవాళ ఎక్కడ కూడా మహిళల్ని తీసుకొచ్చిన వాళ్ళ మహిళల్లో సాధికారత అని చెప్పి సామాన్య సాధికారత ఇక్కడ మహిళా సర్పంచ్, ఒక ఎస్సీ సర్పంచ్, ఒక బీసీ సర్పంచ్, ఒక ఎస్టీ వాళ్ళు ఉన్నారు. అనేక మంది ప్రజల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు మహిళలు ఉన్నారు. ఎక్కడ కూడా మహిళల్ని గౌరవించాలా? ఎక్కడ ఈ విధంగా ప్రభుత్వ ఒక తీరు ఈ విధంగా ఉందంటే ఇవాళ రాష్ట్రంలో మహిళలందరూ కూడా గమనించారు. దీనికోసం సుమారుగా 550 రూపాయలు పెట్టి ఒక్కొక్క భోజనం పెట్టారు. అక్కడ కనీసం మహిళలకు సరిగా భోజనం కూడా అందలేదు. ఇవాళ మహిళలను తీసుకొచ్చారు, కాలేజీ పిల్లలను సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పారు. అందుకనే మీరు ప్రభుత్వం ఏం చేసినా సరే దాన్ని వ్యతిరేకిస్తున్నాం, ప్రశ్నిస్తున్నారు అంటారు మీరు. రైట్, ఒకసారి మనతో మాట్లాడడానికి రాజా కాల్ చేశారు, హైదరాబాద్ నుంచి. ఫోన్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. రాజా గారు చెప్పండి. నమస్కారం అండి సార్. మీరు చెప్పేది కరెక్ట్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వాళ్ళు విమర్శిస్తారు. కాకపోతే విశాఖపట్నంలో కూడా మీరు ఏం అనలేదు. కలెక్టర్ మీ అంత చూస్తాము, 2 సంవత్సరాల్లో నా గవర్నమెంట్ వస్తుంది, నేనే కేవలం మీడియా సృష్టి. అది
ఒక మీడియా సృష్టి తప్ప ఆ మాట అన్న ఆయన 2 సంవత్సరాలు నేను వస్తానని చెప్పి మాత్రం అదే అనలేదు. సార్ నేను చెబుతున్నాను, ఒక మీడియానే పెద్ద చేస్తున్నారు. TV9 లో కూడా క్లియర్ గా చూపించారు. TV9 కూడా మరి చూడండి. ఆయన వాయిస్ వినిపించండి కనీసం TV9 దగ్గర ఉంటే, రైట్ ఎయిర్పోర్ట్లో ఉన్న వాయిస్. రైట్ చెప్పండి. ఇవాళ నేను 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వస్తున్నాను, మీ అంతు చూస్తానని చెప్పే మాట ఎప్పుడూ ఎక్కడ అనలా ఆయన. 2 సంవత్సరాలు వస్తున్నా అని చెప్పి ఎప్పుడు అనలా. అంటే ఇప్పుడు రాజా గారు చెప్తున్నది ఏంటంటే ఒక ఛానల్లోనే కాదు చాలా ఛానల్స్ లో కూడా టెలికాస్ట్ అయింది అంటే అనకుండా ఎందుకంటారు? ఒక ఛానల్ అయితే ఫోకస్ చేశారు అనుకోవచ్చు మీరు. ఏదో ఒక ఛానల్ చెప్పారు కాబట్టి 2వ ఛానల్ కూడా దాన్ని బట్టి చెప్పేస్తున్నారు తప్ప ఆయన వాయిస్ మాత్రం ఎక్కడ వినిపించాల. ఇలా చెప్తున్నారని చెప్పి చెప్తున్నారు తప్ప. నేను అంత ఫోకస్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే నిన్న మీరు కూడా ఉన్నారు, చూసారు, అందరూ ఉన్నారు కాబట్టి చూసారు. అక్కడ కలెక్టర్ గారిని మాత్రం ప్రత్యేకంగా పర్సనల్గా టార్గెట్ ఎక్కడ చేయాలి కలెక్టర్ గారిని? జరిగిన సంఘటనను బట్టి ఈ విధంగా జరగకూడదు కానీ అని అంటే చెప్పారు ప్రతిపక్ష తప్ప. నాయకుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కూడా అడిగినప్పుడు అంటే రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది అందరికీ, అది అందరికీ తెలిసిన విషయం. కానీ అడిగినా సరే తీసుకునే విధానం కూడా ఒకటి ఉంటుంది అలా కదా. కదండి, ఒక జిల్లా స్థాయి కలెక్టర్ ఉన్నారు, అక్కడ జిల్లా స్థాయి SP ఉన్నారు, ఒక SP కలెక్టర్ జిల్లాకి మోనాక్స్ 2 ఉన్నారు. 2 ఉండగా ఒక 10 మంది బయట గొడవ చేస్తున్నారు, గో బ్యాక్ అంటున్నారు. ఆయన లోపల మార్చి రూమ్లో డెడ్ బాడీస్ వస్తున్నాడు. గో బ్యాక్ అనే మాటలు మాకు స్పష్టంగా లోపల కనబడుతున్నాయి. కనీసం 10-15 మందిని అక్కడి నుంచి పంపించలేరా ఒక SP కలెక్టర్ ఉండి? ఈ విధంగా కావాలనే ఒక పక్క లోపల కలెక్టర్ మీరు బయటకు వచ్చి అంటూనే కలెక్టర్ గారు బయటకు వెళ్తున్నారు, తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆయన ఒక జిల్లా స్థాయి కలెక్టర్గా ఉండి తెలుగుదేశం వాళ్ళని బయటికి పంపించాలి తప్ప తలుపు బయట అక్కడ ఉంటే ఈయన ప్రతిపక్ష నాయకుడు రాగానే గొడవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఈ సంఘటన ఎక్కడ జరుగుతుందండి? ఇదే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా కాన్స్టిట్యున్సీకి అక్కడ వస్తే మేము కలవడానికి వెళ్దామని మెమోరాండం ఇద్దామని చెప్పి అనుకున్నా కూడా మమ్మల్ని అవసరం చేస్తున్నారు అక్కడ. ఇవాళ ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ హోదా గల వ్యక్తి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ లోపల డెడ్ బాడీస్ మార్చి రూమ్లో ఉంటే బయట తలుపు బయట గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అని చెప్పి అంటుంటే ఒక కలెక్టర్ SPని కూడా కనీసం వాళ్ళని బయటికి పంపించలేకపోయారు. ఇది వైఫల్యం కాదా, అధికారుల వైఫల్యం కాదా, ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. చాలా మంది చూశారు. ఒక నిమిషం దేవాన్ గారు, రాము కాల్ చేశారు, స్కైప్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు, భువనేశ్వర్ నుంచి మాట్లాడుతున్నారు మనతో ఇప్పుడు. రైట్ రాము గారు చెప్పండి. నేను టీడీపీ గవర్నమెంట్ ఒకటి అడుగుతున్నానండి. జగన్ ఒక ప్రతిపక్ష నేత, పరామర్శించడానికి వస్తే ఎందుకంటే అంత రాద్ధాంతం చేస్తున్నారు? ఇదే టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు MRO వనజాక్షిని కొట్టారు, అప్పుడు లేని ఇప్పుడు ఎందుకంటే ఇంత చేస్తున్నారు? అవునండి, రైట్ అంతేనా అండి మీరు అడగదలుచుకుంది? రైట్ రైట్ మీరు NRIగా ఉండి ఒక వనజాక్షి MROని కొట్టినా కూడా ఏమీ మాట్లాడలేదంటే ఇదే కలెక్టర్ బాబు గారు ఉన్నారు ఇప్పుడు జిల్లా కలెక్టర్గా. కనీసం ఒక MRO అంటే గెజిటెడ్ ఆఫీసరు, ఒక మండల మ్యాజిస్ట్రేట్ ఆవిడ. ఈయన జిల్లాకి మ్యాజిస్ట్రేట్ అయితే మండల మ్యాజిస్ట్రేట్ ఆవిడ. మండల మ్యాజిస్ట్రేట్ని కొట్టినా కూడా కనీసం ఈవిడికి అండగా ఉండి వాళ్ళ మీద కనీసం కేసు కూడా కట్టలేదు. ఇవాళ మేము చూడటానికి వెళ్ళిన డెడ్ బాడీని చూడటానికి వెళ్తే మా మీద కేసు. అంటే అధికార పక్షం వాళ్ళకి ఒక తీరు, ప్రతిపక్షం వాళ్ళకి ఒక తీరు. ఈ విధంగా ఉందండి ఇక్కడ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం. ఇదంతా కూడా NRS గమనిస్తున్నారండి. సో ఇప్పుడు మీరు ప్రత్యేకంగా IAS సంఘానికి సంబంధించి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా అండి? మేము IAS ఆఫీసర్లన్నా IPS ఆఫీసర్లన్నా తప్పకుండా నేను వ్యక్తిగతంగా కానీ మా పార్టీ తరఫు నుంచి కానీ తప్పకుండా మేము వారిని అభిమానిస్తాం, గౌరవిస్తాం. తప్పకుండా వాళ్ళని పార్టీలకు అతీతంగా ఒక ప్రజాస్వామ్యతంగా ఒక ఆఫీసర్గా, హానెస్ట్ ఆఫీసర్గా అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు IAS IPS ఆఫీసర్ మీటింగ్లో, జిల్లా కలెక్టర్స్ జిల్లా SP మీటింగ్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016లో మన జరిగిన ఒక మీటింగ్లో జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, SPs కాన్ఫరెన్స్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ మీ తిరిగి అధికారంలో రావాలంటే వాళ్ళ సపోర్ట్ నాకు కావాలని చెప్పి స్పష్టంగా ఇవాళ బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడారు. ఆ విషయం IAS ఆఫీసర్ సంఘానికి తెలుసు, ఉన్న జిల్లా కలెక్టర్స్ కూడా తెలుసు. ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కాలేదు. మేము ఒకటే తెలియజేస్తున్నాం IAS ఆఫీసర్ సంఘానికి. ఇవాళ బాబు గారు జరిగిన సంఘటన ఆయన వ్యక్తిగతంగా మేము వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయలేదు. కేవలం జరిగిన సంఘటన డాక్టర్స్ మీద ఉన్న కోపం మీద డాక్టర్స్ ఆ విధంగా ప్రవర్తించారు, ఈ విధంగా చేస్తే జైలుకి వెళ్తారని చెప్పి కలెక్టర్ గారు చూస్తూ మాట్లాడి తప్ప కలెక్టర్ గారు జైలుకి వెళ్తారన్న మాట కాదు. డాక్టర్స్ ఈ విధంగా చేస్తున్నారు, పోస్ట్ మార్టం చేయకుండానే బాడీస్ అప్పచెప్పేస్తున్నారు డాక్టర్ గారు. మరి ఇదంతా కూడా బాధ్యులు మీరే అవుతారు, మీరందరూ కూడా అరెస్ట్ అవుతారని చెప్పి కలెక్టర్ గారిని అన్నారు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఆయన అన్న మాటలు కాదు. తప్పకుండా మేము IAS ఆఫీసర్ని గౌరవిస్తాం, వాళ్ళకి తప్పకుండా మర్యాదిస్తాం. కాబట్టి వాళ్ళ ఒక పార్టీగా మీరు చూడొద్దు. వనదాక్ష లాంటి ఆఫీసర్ని, అలానే అక్కడ ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే
ప్రభాకర్ ఒక అటవీ శాఖ అధికారుల్ని కొట్టారు. ఆయన కొట్టినా కూడా వాళ్ళ మీద కనీసం కొట్టిన వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఐఏఎస్ వాళ్ళ అటవీ శాఖ అధికారులు. మరి ఆ రోజు ఏమైంది? అటవీ శాఖ రెవెన్యూ ఆఫీసర్స్ సంఘం ఏమైపోయింది? అటవీ శాఖ వాళ్ళ ఉద్యోగులు కూడా రెవెన్యూ ఆఫీసర్ కింద వస్తారు కదా, రెవెన్యూ ఎంప్లాయీస్ కింద, ప్రభుత్వ ఉద్యోగుల కింద వస్తారు కదా. అటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎందుకు ఖండించలేదు ఆ రోజు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి మీరు ఎందుకు ఖండిస్తున్నారు? ఇక్కడ వివక్ష పనికిరాదు. ఇక్కడ ఉన్న ఎన్జిఓస్ నాయకులు కూడా మీరు వాస్తవాన్ని గ్రహించడం తప్ప ఇవాళ ఒక పార్టీకి కొమ్ము కాయదని చెప్పి ఎన్జిఓస్ కూడా నేను తెలియజేస్తున్నాం, ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా మేము తెలియజేస్తున్నాం. రైట్, మనతో మాట్లాడడానికి బాబు కువైట్ నుంచి స్కైప్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. బాబు గారు చెప్పండి. నమస్కారం నమస్కారం. అది బస్సు దుర్ఘటన జరగడం చాలా బాధాకరమా అన్న. జగన్మోహన్ రెడ్డి కన్నా పోయి పరామర్శించడం బాగానే ఉండదు అంతవరకు. ఒకటిన కలెక్టర్లకు పోయి ఒక ఆఫీసర్లను వాళ్ళకు పోయి బెదిరించడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే ఒక ప్రతిపక్షంలో ఉండి తిరానా నువ్వు దౌర్జన్యం చేస్తాను అంటే కనుక వాళ్ళ తండ్రి కాలంలో ఇలా చేసే కదా ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ జైలు పాలు చేసిందే. అందులో జైలుకి పంపించా, సెంట్రల్ జైలుకి పంపించాలంటే ఆయనకి ఏమన్నా ఎడపలపాయి అనుకున్నాడన్నా సెంట్రల్ జైలు అంటే? ఆయనకు అంత ముఖ్యంగా ఉంటే కనుక ఆయన కేసులు ఏదన్నా ఉంటే కనుక పోమని చెప్పుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్లను కానీ ఐపీఎస్లను కానీ అలా జైలుకు పంపించాలని చెప్పడం ఇంత దౌర్జన్యమా? కడప రాజకీయమా ఇదేమన్నా? రైట్, ఉదయభాన్ గారు ఏం చెప్తారు? బాబా గారు, మరి మీరు చెప్పిన విషయం అర్థమైంది మాకు. ఇప్పుడు ఒకటేనండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశం లేదు. ఆయన కలెక్టర్ గారిని జైలు పంపాలనే ఉద్దేశం ఆయనకి ఎక్కడ లేదు. జరిగిన సంఘటనని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విధంగా జరగకూడదు, జరిగితే జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు తప్ప, అంటే సుప్రీంకోర్టు తీర్పు అలా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా ఇచ్చారు. డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టం చేయకుండా ఇవ్వకూడదన్నారు కాబట్టి దాన్ని గుర్తు చేస్తూ ఆ మాట అన్నమాట తప్ప ఆయన వ్యక్తిగతంగా నాకు కావని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. యాక్సిడెంట్లో బాధితులకి ఇంత నష్టం జరిగితే ప్రతిపక్ష హోదాలో ఉన్న మీరు కనీసం ఒక భరోసా ఇవ్వాలి. కానీ అంటే అఫ్ కోర్స్ మీరు ఎక్స్గ్రేషియర్ డిమాండ్ చేస్తున్నారు, అంతవరకు కరెక్టే, మీరు డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఇష్యూ ఎలా అయిపోయిందంటే టీడీపీకి వైసీపీకి మధ్యలో ఇప్పుడు ఏదో కొత్త వార్ జరుగుతున్నట్లుగా, అది కూడా ఈ ట్రావెల్ వార్ ఉద్దేశించి, అండ్ ప్రత్యేకంగా కలెక్టర్ల సంఘం కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి యాంటీగా అయిందని, ఇలా ఇన్ని చెడు సంకేతాలకు దారితీస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటని ఫీల్ అవుతున్నారు? ఇవాళ మీడియా కూడా చూసామండి, కేవలం 4-5 ఆఫీసర్లు వచ్చారు తప్ప మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆఫీసర్లు అందరూ అక్కడ ఏమి లేరు. ఒక 6-7 మాత్రం ఆఫీసర్లు వచ్చారు. చూసాం, 6 ఫోటోలు కూడా చూసాం. ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒత్తిడి మీద ఆఫీసర్లు కూడా మీట్ అయ్యారు తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విషయంలోనే వాళ్ళు ఎందుకు ఖండించాలి? అదే వనజాక్ష విషయంలో ఎందుకు ఖండించలేదు? అదే అటవీ శాఖ అధికారులను కొట్టినప్పుడు ఎందుకు ఖండించలేదు? మరి రూల్ అంటే అందరికి ఒకటే రూల్ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి విషయం మీద వచ్చేసరికి ఎందుకు అంత తీవ్రం? జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే భయం చంద్రబాబు నాయుడు గారికి. ఆయన కళ్ళు మూస్తే జగన్మోహన్ రెడ్డి, కళ్ళు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కనపట్ల. కాబట్టి వాళ్ళ అధికారుల మీద అనేక రకాల వాళ్ళ మీద దాడులు చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు రాజకీయ నాయకులు. వాళ్ళ చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా చోట్ల లూటీలు చేస్తున్నారు, చాలా చోట్ల దొంగిలిస్తున్నారు, చాలా చోట్ల దోపిడీ చేస్తున్నారు ప్రభుత్వ ధనాన్ని. ఇవాళ ఇల్లీగల్ శాండ్ జరుగుతుంది. పీడిఎస్ రైస్ తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళిపోతుంది. ఇవాళ శాండ్ ఫ్రీ అన్నారు తప్ప శాండ్ ఫ్రీ అనేది లేదు. శాండ్ తెలంగాణకి వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడ కూడా చెక్ పోస్టులు ఎక్కడ లేవు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేస్ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నారు. తెలంగాణలో కాస్ట్లీ శాండ్, మన ఆంధ్రాలో ఫ్రీ అన్నారు. ఫ్రీ అన్నా కూడా ఇప్పుడు గొల్లపూడిలో ఉమామహేశ్వరం కాన్స్టిట్యున్సీ, మైలవరం కాన్స్టిట్యున్సీలో గొల్లపూడిలో లారీలకు లోడ్ చేయకూడదు, టిప్పర్లకి, అక్కడ టిప్పర్లకు లోడ్ చేస్తున్నారు. ఇన్లీగల్ శాండ్ క్వారింగ్ జరుగుతుంది దేవినేని ఉమామహేశ్వర కాన్స్టిట్యున్సీలో. ఇవాళ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు ఆయన, జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన కాన్స్టిట్యున్సీలో పట్టపగలు దోపిడీ జరుగుతుంది. మీడియా చూస్తూ ఉన్నారు. ఏ మీడియా కూడా క్వశ్చన్ చేయట్లే. ఇవాళ మేము పదే విజిలెన్స్ రిపోర్ట్ చేస్తున్నాం, విజిలెన్స్ ఆఫీసర్ కూడా చెప్పట్లేదు, దాని మీద యాక్షన్ తీసుకోవట్లా. పోలీసు చెప్తున్నాం, ఎస్పీ జిల్లా కలెక్టర్కి చెప్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు నివేదిక ఇద్దామని చెప్పి 1 వీక్ ట్రై చేస్తే 1 వీక్ కూడా ఆయన కనీసం మా దగ్గర కాగితం తీసుకోలేకపోయారు. చివరి మెయిల్ చేసాం. ఈ విధంగా ఉంది జిల్లా పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి కూడా ఆ విధంగా ఉంది. వాడు దోచుకోండి దండుకోండి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్తే జిల్లా కలెక్టర్స్లో మీటింగ్లో తెలుగుదేశం పర నాయకులు దోచుకుంటారు, దండుకుంటారు. మాకున్న అవకాశం ఈ 4 సంవత్సరాల అవకాశం ఇవ్వకపోతే మా రాబోయే రోజుల్లో 2 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నప్పుడు మేము ఏం చేసుకోవాలని చెప్పి. అభివృద్ధి లేదు, కేవలం దోచుకోవడానికి మాత్రమే టీడీపీ ప్రభుత్వం ఇవాళ ముందడుగేస్తుంది అని చెప్తున్నది అన్నది మీ మాట. మా మాట.
రైట్ 2015లో అదే మాట చెప్పారు. 2016 మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా మళ్ళీ రెండోసారి కూడా హెచ్చరించారు మా నాయకులు ఏమన్నా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సిఐఏ సదస్సు తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే ఇంకా మీరు అదే మాట చెప్తారా అండి? ఇవాళ పేపర్ మీద 10 లక్షల కోట్లు ఉంది తప్ప రియల్గా ఎక్కడ రాలేదండి. ఇవాళ ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ అనేది ఎక్కడ లేదు. ప్రత్యేక హోదా వస్తుందని, ప్రత్యేక హోదా వద్దని చెప్పి వీళ్ళే ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నారు. ఆ ప్యాకేజీ చట్టబద్ధత ఎక్కడ లేదు. ఇవాళ ఎక్కడ కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పి కాల రాశారు దాన్ని. ప్రత్యేక హోదా ఆయన సొంత ఇది కోసం ఆయన పూర్తిగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. స్వయ ప్రయోజనం కోసం, సొంత ప్రయోజనాల కోసం. సురేంద్ర కాల్ చేశారు బెహ్రెయిన్ నుంచి, స్కైప్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సురేంద్ర చెప్పండి. ఓకే, నమస్తే అండి ఉదయభాన్ గారు. నమస్తే అండి. ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ని ప్లస్ మిగతా ఆఫీసర్లందరినీ చాలా గౌరవిస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. ఏమండి, 2 రోజు అంటే మేము వీడియోలో చూస్తే అనంటే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ గారి మీద అంటే చెయ్యటము అని అంటే జరిగింది. మేమందరూ చూస్తూనే ఉన్నాం. మీరు గౌరవిస్తున్నారు అని అంటే ఆయన జైలుకు పంపిస్తున్నారా మాట అంటాం తర్వాత అండి ఆయన ఫిజికల్ గా ఆయన్ని టచ్ చేశారా లేదా, అది ఎంతవరకు సబబు, మీరు దాన్ని ఏ రకంగా సమర్థిస్తారు? రెండోదండి, అంటే ఇప్పుడు ఏదైనా కానీ మీరు ప్రతిపక్ష పార్టీగా అంటే ఏదైనా శవం దొరికినా కానీ ఏదైనా చెడు కార్యక్రమాలకి అంత స్పష్టంగా అంటే చాలా ఆగ మేఘాల మీద మీరు పరిగెడుతున్నారు. అదే మంచి కార్యక్రమానికి మీరు ఎందుకు పరిగెట్టలేకపోతున్నారు? మంచి కార్యక్రమంలో ఎందుకు మీరు పాల్గొంటలేదు? అంటే మీకు అభివృద్ధి దీంట్లో అంటే ఏమాత్రం పాలు పంచుకోవాలని లేదా? ఎందుకోసము అని అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో, మంచి కార్యక్రమాల్లో ఎందుకు మీరు సజెషన్స్ కానీ ఎందుకు పార్టిసిపేట్ చేయటం లేదు? మీరు ఇంకోటి మూడోది అని అంటున్నారండి, అవినీతి చేశారు అన్నారు. అవినీతి అని అంటే మీరు ప్రూఫ్లతో రండి. ఒక కలెక్టర్ గారిని అంటే ఆయన ఎలాంటి నిజాయితీ పరులు అందరికీ తెలుసు. మీరు అలాగా ఏదో అంటే మామూలుగానంటే గుడ్డ కాల్చేసి ముఖం మీద వేసినట్లు కాదండి. ఏదైనా రుజువులు ఉంటే తీసుకొచ్చి పత్రికాముఖంగా పెట్టేసి ఇదిగో ఇవి చేసింది అని చెప్పేసి అని కోర్టులో వేయటమో ఏదో రకంగా చేయాలి. అంతేగాని అంటే ఒక పరిపాలన చేస్తున్న ప్రభుత్వాధికారులని అలాగా చులకన చేయటం అని అంటే మంచిది కాదండి. రైట్ రైట్, థ్యాంక్ యూ సురేంద్ర కాల్ చేసినందుకు. సురేంద్ర గారు మీరు చెప్పింది పూర్తిగా నేను అర్థం చేస్తున్నాను. నిన్న సంఘటనలో నేను కూడా స్వయంగా ఉన్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ బాబు గారిని టచ్ చేయటం అంటే దగ్గరికి వెళ్ళి ఆప్యాయతగా చెయ్యేసి మాట్లాడే తప్ప కోపంగా వెళ్ళి చేయలేదు. ఆయన ఈ విధంగా జరుగుతుంది, డాక్టర్ గారు ఇలా చెప్తున్నారు, సంఘటన ఈ విధంగా జరుగుతుంది అని చెప్పారు తప్ప ఆయన్ని చెయ్యి అలా దగ్గరగా పెట్టి మాట్లాడారు తప్ప చెయ్యి ఇలా చొక్కా మీద ఆనిచ్చారు తప్ప ఇలా ఆయన స్వయంగా ఇలాగా నేను పక్కనే ఉన్నాను, ఆయన కోపంగా కాదు ఆప్యాయతగా మాట్లాడారు తప్ప ఆప్యాయతగా హెచ్చరించారు. అసలు చెయ్యి వేసి మాట్లాడడం ఎందుకు? అందుకనే కదా ఇంత రాద్ధాంతం జరుగుతుంది. ఇప్పుడు చెయ్యి వేశారు, తోశారు, గట్టిగా మాట్లాడారు. జిల్లా కలెక్టర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే రెండు భుజం మీద చేయి తీసుకెళ్లారు లోపలికి. చెయ్యి అనేది స్నేహపూర్వకంగా చెయ్యి ఇచ్చారు తప్ప అది వేరే కోపంగా చేయించింది ఏం కాదండి. సురేంద్ర గారు మీరు వేరే తప్పుగా అర్థం చేసుకున్నారు. అలానే ప్రభుత్వం మీద మీరు అవినీతి ఉంటే మీరు చెప్పాలి తప్ప మీరు అవాకులు చవాకులు లేకపోతే గుడ్డగాల్చి మొహం మీద వేయటం కాదు. మేము ఇదే ప్రభుత్వంలో ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న 2015 డిసెంబర్లో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ అవినీతి జరిగిందని విజిలెన్స్ వాళ్ళు సుమారుగా 2,50,00,000 రూపాయలు రికవరీ చేయమని చెప్పారు. చెప్పిన నివేదికని కూడా బుట్టదాఖలు చేశారు ఇవాళ ప్రభుత్వం. ఆ నివేదిక కావాలంటే మళ్ళీ తిరిగి మేము TV9 కూడా ఇస్తాం. ఆ TV9 ద్వారా దాన్ని వెలుగులో తీసుకురామని చెప్పి కూడా మేము TV9 వారిని కూడా కోరుతున్నాను. ఇవాళ ఎక్కడ కూడా మేము ప్రభుత్వం మీద నిరాధారితమైన ఆరోపణలు ఎక్కడ చేయట్లా, పూర్తిగా ఆధారాలతోనే మేము ఆరోపణ చేస్తాం తప్ప పలానా చోట అవినీతి జరుగుతాయి, అవినీతి సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి, ఏ ఆఫీసర్ అవినీతి చేశారు, ఏ పార్టీ నాయకుడు అవినీతి చేశారు అది కూడా మా స్పష్టంగా మేము కంప్లైంట్ ఇచ్చాం తప్ప ఆ కంప్లైంట్ మీద ఎటువంటి యాక్షన్ కూడా లేదు. ప్రభుత్వమే స్వయంగా పూర్తిగా మాకు కార్యకర్తలకి నాయకులకి ఏదో రూపంగా ఆదాయం ఉండాలి. 9 సంవత్సరాల పాటు మేము ప్రతిపక్షంలో ఉన్నది కారణం డబ్బు లేక పార్టీకి అనేక మంది పార్టీ కోసం ఖర్చు పెట్టారు అధికారం రావడం కోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటున్న మాటలు రికార్డ్ అయినాయండి. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి శ్రీహరి వైజాగ్ నుంచి ఫోన్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి గారు చెప్పండి. కాల్ కట్ అయినట్లుందండి. ఎగ్జాక్ట్గా ముఖ్యమంత్రి గారే ఆ మాట అన్నారు అన్న మాటతో ఇవాళ మీరు అవినీతికి పాల్పడుతోంది టీడీపీ ప్రభుత్వం అని చెప్పగలరా ఉదయభాన్ గారు? చెప్తాను, ఉన్నాయండి మా దగ్గర ఆధారం ఉన్నాయండి. విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. విజిలెన్స్ రిపోర్ట్ మీద కనీసం దాని మీద యాక్షన్ తీసుకొని 2,50,00,000 రికవర్ చేయమన్నారు. వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలి. ఇవాటి వరకు ప్రభుత్వం పట్టించుకోవట్లా. విజిలెన్స్ అంటే ఏంటండి, దాని మీద ఒక శాఖ విజిలెన్స్ కంపల్సరీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. జిల్లా కలెక్టర్ ఇంప్లిమెంట్ చేయాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంది దాని మీద.
ఆర్ఆర్ యాక్ట్, రికవరీ యాక్ట్ ఉంది. ఆ రికవరీ యాక్ట్ కింద రెవెన్యూ కలెక్ట్ చేయాలి, కానీ చేయట్లేదు దాని మీద. రైట్, ఉదయభాన్ గారు, ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే స్ట్రాటజికల్ ప్లాన్ లోనే వెళ్తోంది వైసీపీ, అందుకనే పెద్దగా కంటెస్ట్ చేయట్లేదు అన్న మాట వినిపిస్తుంది. దీనికి మీరేం చెప్తారు? ఇవాళ ఒకటేనండి, మేము గెలవడానికి అవకాశం ఉంటే తప్ప పోటీ చేస్తాం తప్ప గెలవడానికి అవకాశం లేదు అక్కడ. ఎందుకు? ఎందుకంటే 20 మంది ఎమ్మెల్యేస్ని ఇవాళ కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు ఇండిపెండెంట్ గా ఈ మాట చెప్తూ అవినీతి డబ్బుతోటి, కోట్లాది రూపాయల డబ్బుతోటి ఓటుకు నోటు కేసు అనే తెలంగాణలో ఏ విధంగా అయితే పట్టుబడ్డారో ఇక్కడ కూడా ఈ పట్టిసీమలో వచ్చే డబ్బు కానీ, అనేక రకాల ప్రాజెక్టులో జలవనరుల శాఖలో వచ్చే డబ్బుతో కమిషన్లతోటి ఎమ్మెల్యేని ప్రతి ఎమ్మెల్యేని 15 కోట్లు 20 కోట్లు పెట్టుకుని 20 మంది ఎమ్మెల్యేస్ని వాళ్ళ పార్టీ మార్చిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అటువంటి అవినీతి డబ్బుతోటి వాళ్ళ ఎమ్మెల్యేస్ మా దగ్గర 20 మంది వెళ్ళిపోయారు. కాబట్టి మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే మాకు బలం ఉన్న చోట మేము పోటీ చేస్తాం తప్ప బలం లేని చోట మేము పోటీ చేయం. కాబట్టి మాకు ఎక్కడైతే బలం ఉందో ఆ బలం ఉన్న చోట మేము పోటీలో పెట్టాం, తప్పకుండా గెలుస్తాం అక్కడ. రైట్, మీరు ఆల్రెడీ కంటెస్ట్ చేసే చోట ఖచ్చితంగా గెలుస్తారన్న ఆశాభావం ఉంది. తప్పకుండా గెలుస్తాం మేము. రైట్, బలం ఉన్న చోట తప్పకుండా గెలుస్తాం మేము. రైట్, అంతే తప్ప అంటే మీరు డైరెక్ట్ గా ఓపెన్ గా చేస్తున్న స్టేట్మెంటే ఇది. టీడీపీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడం వల్ల మీరు ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు మీ పార్టీ తరఫున అనేది మీరు ఓపెన్ గా చేస్తున్న మాట. ఇప్పుడు కడపలో ఒక జడ్పీటీసీ మెంబర్ కి కడపలో 25 లక్షలు 30 లక్షల రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తున్నారు. ఎక్కడ రాష్ట్ర చరిత్ర ఎక్కడ లేదు. జడ్పీటీసీ ఇందాక ఒక కాలర్ మాట్లాడుతూ మీరు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఎక్కడ ముందు రావట్లేదు, కేవలం మీరు పాయింట్ అవుట్ చేయడానికి మాత్రం ప్రభుత్వాన్ని ఇలాగ ఇప్పుడు కూడా మీరు అదే చేస్తున్నారు. మేము అభివృద్ధి చేయడానికి ఎప్పుడు కూడా మేము సహకరిస్తున్నాం. రాజధాని విషయంలో ఎక్కడ కూడా అడ్డు కాదు. అయితే జరుగుతున్న తీరుని మేము తప్పుపడుతున్నాం. 55,000 ఎకరాలు తీసుకున్నారు మీరు అనవసరంగా. 55 ఎకరాలు తీసుకొని 3 పంటలు పండే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులు జరగలేదా ఉదయభాన్ గారు? పార్టీ ఈ విధంగా అడ్డగోలు జరగలేదు. పార్టీ వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చారు, మేము పార్టీలో తీసుకున్నాం తప్ప ఈ విధంగా డబ్బుతో కొనుగోలు చేస్తారండి. ఇవాడ హైదరాబాద్ లో పట్టుబడ్డారు కదా, ఓటుకు నోటు కేసులో పట్టుబడి రికార్డుగా ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, దొరికారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు వాయిస్ రికార్డ్ అయింది అక్కడ. దాన్ని ఆ కేసును కూడా ఏ విధంగా మేనేజ్ చేశారో వాళ్ళు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ హోదాను కూడా తాకట్టు పెట్టారు. ఇవాడ ఈ ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఇవాడ కేవలం డీలిమిటేషన్ కావాలి, సీట్లు పెంచుకోవాలి. ఇవాడ రాష్ట్రంలో 175 సీట్ల నుంచి 225 సీట్లు పెరగాలంటే ఇవాళ ప్రత్యేక హోదా అక్కర్లేదు, డీలిమిటేషన్ కావాలి. ఎందుకంటే కేంద్రం ఏం చెప్తే అది యాక్సెప్ట్ చేస్తున్నాం అంటారు. అంతే, వాళ్ళతో ప్యాకేజీ సెట్ అయిపోయింది. వీళ్ళ ప్రజలను తాకట్టు పెట్టారు, రాష్ట్ర ప్రయోజనం తాకట్టు పెట్టారు. కానీ ఈ ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ ద్వారానే మనకి ఎక్కువ వస్తుంది అన్నది పదే పదే అధికార పక్షం చెప్తున్నమాట. కేవలం వక్రీకరించడం తప్ప తప్పుదారి పట్టడం కోసమే తప్ప నిజంగా ప్రత్యేక హోదా వస్తే ఇతర రాష్ట్రాలు చాలా ప్రత్యేక హోదా వచ్చే రాష్ట్రాలు చాలా అభివృద్ధి చెందినాయి. అక్కడ అనేక రకాల ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, పరిశ్రమలు పెరిగినాయి, ఏరియా డెవలప్ అయింది. అక్కడ ప్రత్యేక హోదా వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి. ఒకసారి 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కావాలని చెప్పి పోటీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు. అటువంటి మాటలు ఏమైపోయినాయి ఇవాళ. రైట్, మనతో మాట్లాడడానికి అనిల్ కాలిఫోర్నియా నుంచి స్కైప్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్ గారు చెప్పండి. నమస్కారం అండి, టీవీ నుంచి అండ్ ఉదయభాన్ గారికి. నమస్తే అండి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, మనకి నేను జరిగింది దురదృష్టకరం ప్రమాదం. దాని గురించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్. అది లీగల్ గా నడుస్తుందా ఇల్లీగల్ గా నడుస్తుందా చర్య తీసుకోవాలి. అండ్ రెండో విషయం, కలెక్టర్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు బిహేవ్ చేసిన విధానం ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరండి, తప్పు. కలెక్టర్ గారిని జైలుకి పంపించలేదండి. వాళ్ళు ఎంత కష్టపడి చదివి ఉంటే ఆ రేంజ్కి వస్తారండి కలెక్టర్ అవడం అంటే. బాబులు డబ్బు సంపాదించిన డబ్బుతోనో లేకపోతే జనాలకు దోచుకున్న డబ్బుతోనో రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేరు. ఐఏఎస్ ఆఫీసర్ జైలు పంపించిన చరిత్ర ఇంకొంది. ఈయన చెప్పినట్టు సంతకం పెడితే 3 ఐఏఎస్ ఆఫీసర్లు పాపం జైల్లో 2-3 సంవత్సరాలు ఉన్నారు. ఈయన కోర్టులు పెట్టి పెద్ద లాయర్లు పెట్టుకుని విత్ ఇన్ మంత్స్ జైలు నుంచి బయటకు వచ్చాడు. కానీ ఈయన కోసం సంతకం పెట్టేందుకు పాపం వాళ్ళు ఇయర్స్ జైల్లో ఉన్నారు. వాళ్ళు ఈ రోజుకి సిగ్గుతో బయటకు రాలేకపోతున్నారు గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు. ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు కొన్నారని చెప్తున్నారు మీరు. ఎమ్మెల్యేలు కొంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఒక్కటే కదా ఓటేసేది, ప్రజాప్రతినిధులు వేయాలి, లోకల్ బాడీ వాళ్ళు. ఎమ్మెల్యేలు నాకు చంద్రబాబు నాయుడు కొంటే లోకల్ బాడీ అందరిని కూడా చంద్రబాబు నాయుడు కొన్నాడా? వాళ్ళు మీ పక్షం ఉంటారు కదా, మీ మీద అభిమానం ఉంటుంది, వాళ్ళు ఓటేస్తారు, గెలుస్తారు పోటీ చేస్తే. ఎమ్మెల్యే కాదు కదా ఓటేసేది. రైట్ అనిల్ గారు, 3 క్వశ్చన్స్ అడిగారు మీరు. ఒకసారి ఉదయభాన్ గారు ఏం చెప్తారో విందాం. అనిల్ గారు, ఇవాళ జిల్లా కలెక్టర్ గారి మీద ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేయలేదండి, అది స్పష్టంగా మేము చెప్పగలుగుతున్నాం. ఆయన్ని అరెస్ట్ చేస్తాం కాదు, ఈ విధంగా చేస్తే అరెస్ట్ అవుతారు అని చెప్పారు. ఈ విధంగా చేస్తే
అరెస్ట్ అవుతారని చెప్పారు తప్ప ఆయన్ని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆయన ఇక్కడ దూషించలేదు. అది అలానే రెండోది, స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ మెజార్టీ ఉన్నాయి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కొన్ని జిల్లాల్లో మెజార్టీ ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం మాకు లేదు, వైఎస్ఆర్ పార్టీకి లేదు కాబట్టి మేము పోటీ చేయట్లేదు. అక్కడ వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి మేము పోటీ చేయలేకపోతున్నాం. అంటే ఆయన అడిగారు స్పెసిఫిక్ గా ఎమ్మెల్యేలు మాత్రమే ఓటింగ్ చేయట్లేదు కదా. ఎమ్మెల్యేలు ఎన్నుకునే చోట్ల ఎమ్మెల్సీ సీట్లు కొన్ని ఉన్నాయి, వాటిలో మేము కోల్పోయాం. 20 ఎమ్మెల్యేస్ మేము కోల్పోవడం వల్ల అక్కడ 2 సీట్లు మాకు ఒక ఎమ్మెల్సీ అవకాశాన్ని మేము పోగొట్టుకున్నాం. అక్కడ ఆ విధంగా మేము పోగొట్టుకున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం తప్ప అక్కడ వారు చెప్పినట్టుగా మీడియా కావాలని ఒక మీడియా వాళ్ళు వక్రీకరించి పదే చెప్తున్నారు తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తించలేదు అని చెప్పి మేము స్పష్టంగా మేము చెప్తున్నాం. మళ్ళీ కూడా చెప్తాం, కావాలంటే అక్కడ వీడియో ఫుటేజ్ కూడా ఇంకోసారి పరిశీలించండి. ఇవాళ కలెక్టర్ బాబు గారిని ఆ విధంగా ఆయన దూషించలేదు అని చెప్పి మేము స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. కావాలని అల్లరి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేత మంత్రులు చంద్రబాబు నాయుడు కావాలని వాళ్ళని పదే చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ సమావేశం పెట్టి అది మీడియాకి ఇచ్చి దాన్ని ఫోకస్ చేయడం అనేది కేవలం టార్గెట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన్ని పూర్తిగా డిమోరల్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అది ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇవాళ. రైట్. మొత్తానికి నిన్న జరిగిన ఈ యొక్క బస్సు యాక్సిడెంట్, దివాకర్ ట్రావెల్స్ కి చెందిన బస్సు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ ప్రయాణిస్తుండగా జరిగిన ఈ యొక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అన్నది వైసీపీ డిమాండ్ చేస్తున్నమాట. కాకపోతే కావాలని చెప్పి టీడీపీ దీన్ని మిస్లీడ్ చేస్తోంది. ఖచ్చితంగా నిందితులపై కఠిన యాక్షన్ తీసుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తోంది అన్నది వైసీపీ నేత సామినేని ఉదయభాను ఇవాళ మనకి వారధికి గెస్ట్ గా విచ్చేశారు. ఆయన చెప్తున్న స్టేట్మెంట్ ఇది. ఇవాళ వారధి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ గెస్ట్ గా వచ్చినందుకు, అలాగే మా కాలర్స్ తో మాట్లాడినందుకు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.